నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తవ్వే కొద్దీ పునాదులు కదులుతున్నాయి. ట్యాపింగ్ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 4 నిందితులను అరెస్ట్ చేశారు. వారిచ్చే వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. ఇప్పటికే నేతల వివరాలు పోలీసుల చేతిలో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే వారికి నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో A4 నిందితుడిగా మాజీ OSD రాధాకిషన్ రావు ఉన్నాడు. ఆయన రిమాండ్ రిపోర్టులో పోలీసులు స్పష్టంగా దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు వెల్లడించాడు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్ రావు అండ్ కో ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రతిపక్ష నేతలకు సంబంధించిన డబ్బులను సీజ్ చేసినట్లు రాధాకిషన్ రావు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఈ క్రమంలోనే దుబ్బాక అప్పటి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో తనతో పాటు తన కుటుంబ సభ్యులు ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఫిర్యాదు చేశారు. 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా ప్రణీత్ రావు అండ్ కో తన ఫోను ట్యాప్ చేసినట్లు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు బేగంపేట వద్ద రఘునందన్ రావుకి సంబంధించిన ₹1 కోటి నగదును సీజ్ చేశారు. అయితే ఈ ఘటనపై తాజాగా రఘునందన్ రావు, హరీష్ రావుతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫిర్యాదు చేశారు. తన ఫోన్లో ట్యాప్ చేసిన రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన రాష్ట్ర డీజీపీని కలిసి విన్నవించుకున్నారు. ఇక తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పేరు కూడా వినిపిస్తుంది. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడిన నేతలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి సిరిసిల్ల ప్రాంతంలో ఏర్పాటైన వార్ రూమ్ ను కేటీఆర్ నడిపించారంటూ మహేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. సిరిసిల్ల సెంట్రిక్ గానే మొత్తం ట్యాపింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ ఫిర్యాదులపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. తనపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను లీగల్గా ఎదుర్కొంటానని ట్వీట్ చేశారు. కేకే మహేందర్, ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో పాటు మంత్రికి లీగల్ నోటీసులు ఇస్తానని కేటీఆర్ చెప్పారు. నిరాధార ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే న్యాయపరమైన పరిణామాలు ఎదుర్కోవాలని కేటీఆర్ హెచ్చరించారు. ఇక తాజాగా కాంగ్రెస్ నేత సమ్మిరెడ్డి రాష్ట్ర డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో వార్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారని, అందులో తనిఖీలు జరిపించాలని రాష్ట్ర బీజేపీని కలిసి వినతి పత్రం అందించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సంపాదించిన ఆస్తుల వివరాలు బయటకు తీయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే వార్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపిస్తూ డీజీపీ రవి గుప్తాకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇలా ఒకవైపు పోలీసుల విచారణ కొనసాగుతుండగానే నేతలు గత ప్రభుత్వ పెద్దలపై ఫిర్యాదులు చేస్తుండటం విశేషం. వ్యాపారులు, ప్రతిపక్ష నాయకులు, వారి కుటుంబ సభ్యులు, ఆఖరికి సొంత పార్టీ నేతల ఫోన్లను సైతం గత ప్రభుత్వ పోలీస్ అధికారులు ట్యాప్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే పోలీస్ అధికారుల పాత్రపై క్లారిటీకి వచ్చిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం త్వరలోనే రాజకీయ నాయకుల భరతం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆరోపణలు వస్తున్న నాయకులపై పలు చోట్ల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు తమ ఫోన్లను ట్యాప్ చేశారంటూ బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ ప్రభాకర్ రావే కీలకం. ఆయన పాత్రధారే అయినా కీలక సూత్రధారులు ఎవరో ఆయనకే తెలుసు. ఆయన చెప్పే ప్రతి మాట ఇప్పుడు బీఆర్ఎస్ సుప్రీం లీడర్లకు వణుకే. అందుకే ప్రభాకర్ రావు అమెరికా నుండి వచ్చేస్తున్నారని, అప్రూవర్గా మారారని వార్తలు వచ్చాయి. నిజానికి అమెరికా నుండి ప్రభాకర్ రావు సోమవారం రాత్రికి హైదరాబాద్ చేరుకోవాల్సి ఉండగా దుబాయ్లోనే ఆగిపోయారని, అక్కడే ఉండి బీఆర్ఎస్ నేతలకు టచ్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందుతోంది. ప్రభాకర్ రావు అప్రూవర్గా మారకుండా బీఆర్ఎస్ నేతల ఒత్తిడి ఉందని, దుబాయ్లో ఉండే బీఆర్ఎస్ నేతల అనుచరుల ఒత్తిడితోనే ఆయన అక్కడే ఆగిపోయారని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాదు దుబాయ్లో ఉండి ముందస్తు బెయిల్ ప్రయత్నాల్లో ప్రభాకర్ రావు ఉన్నారని నిఘా వర్గాల సమాచారం. ప్రభాకర్ రావు అప్రూవర్గా మారితే బీఆర్ఎస్ పార్టీ పెద్దలపై కూడా టెలిగ్రాఫ్ యాక్ట్కు అవకాశం ఉంటుందని, ఇది సీరియస్ కేసుగా మారబోతుందని, అందుకే
ప్రభాకర్ రావుపై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు అనుమానిస్తున్నారు. మరోవైపు తమ ఫోన్లు ట్యాప్ చేశారని డైరెక్ట్గా కేటీఆర్ పేరును ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడం, రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టుల్లోనూ ఆయన అన్ని విషయాలు ఒప్పుకోవడంతో కేసు గత ప్రభుత్వ పెద్దల వరకు వెళ్లే ఛాన్స్ ఎక్కువగానే ఉంది. అందుకు ఊతం ఇచ్చేలా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్ చేస్తూ పెద్ద తలకాయల పేర్లు బయటకు రాబోతున్నాయని ప్రకటించారు. మొత్తంగా చూసుకుంటే మరో 2-3 రోజుల్లో గత ప్రభుత్వ పెద్దల అరెస్ట్ తప్పదని అర్థమవుతోంది. స్పెషల్ టీం ఇచ్చే సమాచారం ఆధారంగా రాజకీయ నాయకులపై చర్యలు ఉండనున్నాయి. పలు సంబంధిత యాక్టుల కింద ఈ కేసులో నిందితులుగా ప్రూవ్ అయితే మాత్రం జైలు శిక్ష తప్పదని పలు న్యాయ నిపుణులు అయితే చెబుతున్నారు.